హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 32వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ తను చూసింది అంతా గుర్తు తెచ్చుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వేద మిత్రాని ఎందుకు కలిసింది? అసలు మిత్ర వేదను దేని గురించి మీట్ అయినట్టు? అంటే నాకు వచ్చిన మెసేజ్ నిజమా అని అనుకుంటూ కోపంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు. పార్వతి గారు దక్ష్ రావటం చూసి, హాయ్ రా, ఎప్పుడొచ్చావు? కాఫీ తాగుతావా అని అడిగారు. దక్ష్ కోపంగా, నాకు ఏమీ అక్కర్లేదు, వెళ్ళి నీ కోడలికిచ్చుకో అని విసురుగా తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకుని బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. 2 గంటల క్రితం దక్ష్ రాధా బెంగళూరులో ల్యాండ్ అయ్యాక ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్ నుండి బయటికి వస్తారు. రాధా తన లగేజ్ తీసుకుంటూ, ఓకే సార్, నేను ఇంకా వెళ్తాను అన్నది. దక్ష్ కూడా ఓకే అని అంటాడు. రాధా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దక్ష్ కాటిలేకి కాల్ చేసి కారు పంపించమని చెప్పడంతో ఎయిర్పోర్ట్ బయట కారు రెడీగా ఉంటుంది. దక్ష్ కారు ఎక్కుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. దక్ష్ నెంబర్ చూసి, ఈ నెంబర్ ఎవరిది అని అనుకుంటూ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు మాట్లాడేది అని అంటాడు. హలో దక్ష్, నేను ఎవరో మీకు తెలియదు, కానీ మీరెవరో నాకు తెలుసు. మీ చుట్టూ ఉన్న వాళ్ళే, అందులోనూ మీకు అత్యంత ఆప్తులే మీ వెనక గోతులు తవ్వుతున్నారు అని అంటాడు ఆ వ్యక్తి. దక్ష్ ఆ మాటలు విని చికాగ్గా, హే, ఎవరు మీరు? అండ్ స్టాప్ దిస్ నాన్సెన్స్ అని ఫోన్ కట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే, హలో హలో హలో, ఇప్పుడు నేను చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేస్తే నీకే నష్టం. ఇంతకీ నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటో అడగరా అన్నాడు ఆ వ్యక్తి. లుక్, చెప్పాలి అనుకున్నది డైరెక్ట్గా చెప్పు, ఈ డొంక తిరుగుడు వద్దు అని చిరాగ్గా అరుస్తాడు దక్ష్. ఓ కూల్ మిస్టర్ దక్ష్, కూల్. ఎందుకంత చిరాకు? నువ్వు ఈ 2 రోజులు ఊర్లో లేవు. నువ్వు లేని ఈ 2 రోజులు అసలు ఏం జరిగాయో తెలుసుకోవా? అసలు బొటిక్లో ఉండాల్సిన నీ పెళ్ళాం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? దక్ష్ వేద పేరు వినిపించేసరికి ఆసక్తిగా వింటూ ఉంటాడు. అవతల వ్యక్తి అది గమనించి, నీ పెళ్ళాం ఇప్పుడు ఆ మిత్రాస్ డిజైన్స్ ఎండీని కలవడానికి వెళ్ళింది. దక్ష్ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. వాట్ అంటాడు దక్ష్. ఎస్ మిస్టర్ దక్ష్, ఇది నిజంగా నిజం. నేను ప్రూఫ్ లేకుండా ఏమీ మాట్లాడను, చెప్పను. కావాలంటే నీ పెళ్ళాం ఆ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ పక్కనున్న కాఫీ డేలో మీట్ అవుతున్నారు, వెళ్ళి చూసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. దక్ష్ మరేమీ ఆలోచించకుండా డ్రైవర్ని అక్కడే దిగమని చెప్పి స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఆ వ్యక్తి చెప్పిన అడ్రస్కి వెళ్తాడు. అక్కడ వేద మిత్ర మాట్లాడుకోవటం దక్ష్ చూస్తాడు. తను మిత్రాకి ఏదో చూపించడం చూస్తాడు. ఒక్క నిమిషం అతని మైండ్ పనిచేయటం మానేస్తుంది. ఏమీ ఆలోచించలేక కోపంతో అక్కడి నుండి ఇంటికి వస్తాడు దక్ష్. దక్షకి ఇంకా అక్కడ ఉండాలి అనిపించదు. వెంటనే కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వేద బోటికి వెళ్ళి జరిగింది మొత్తం స్వాతికి చెప్తుంది. వావ్, సూపర్, మొత్తానికి నీ టాలెంట్తో మనకు మంచి లాభం వస్తుంది అన్నది స్వాతి. అదేంటే నేను ఒక్కదాన్నే చేసినట్టు చెప్తావు? నువ్వు నేను ఇద్దరం కదా కలిసి చేసింది, మన ఇద్దరం కష్టపడ్డాం కాబట్టి ఇంత సాధించాం అని తనని హక్ చేసుకుంటుంది వేద. సరే నేను వెళ్తానిక, ఇవాళ దక్ష్ వస్తారు ఊరు నుండి అంటుంది వేద. ఓ, మిస్సింగ్ హస్బెండ్ అన్నమాట. వెళ్ళు పోవే, నీకు కూడా మొగుడు వస్తే తెలుస్తుందిలే అన్నది వేద. ఏదో సరదాగా నన్ను తల్లి, వెళ్ళు అని అంటుంది స్వాతి. వేద బ్యాగ్ తీసుకొని అక్కడ నుండి ఇంటికి స్టార్ట్ అవుతుంది. వేద బండి స్టార్ట్ చేస్తూ, మనకు మంచి డీల్ వచ్చిందిగా, ఇంటికి ఏమైనా తీసుకుని వెళ్తే బాగుంటుంది అని అనుకుంటూ దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేస్తుంది. తెచ్చిన బ్యాగ్స్ అన్నీ బండికి పెడుతూ, అవును చాలాసేపు అయింది కదా, దక్ష ఫోన్ చేయట్లేదేంటి అని అనుకుంటూ ఫోన్ చూసుకుంటుంది. దక్ష నుండి ఎలాంటి కాల్స్ లేకపోయేసరికి, ఇదేంటి ఫోన్ చేయలేదు, తను వచ్చి చాలాసేపు అయి ఉండాలి, సరే ఒకసారి ఫోన్ చేద్దాం అని అనుకుంటూ దక్ష ఫోన్కి ట్రై చేస్తుంది. బట్ తను ఫోన్ కలవదు. ఫోన్ కలవటం లేదేంటి, ఇంటికి వెళ్తే తెలుస్తుందిగా వచ్చారా లేదో అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతుంది. పాపం వేద ఎన్నో ఆశలతో ఇంటికి వెళ్తుంటే దక్ష్ తనతో ఎలా రియాక్ట్ అవుతాడో ఏమిటో చూద్దాం రండి. వేద సంతోషంగా ఇంటికి వెళ్తుంది. బ్యాగ్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. పార్వతి గారు తన దగ్గరకు వచ్చి, వేద ఏంటి తల్లి ఇవి అని అడిగారు. ఇవాళ ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందత్తమ్మా, అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను అని అంటూ ఒక ప్యాకెట్ తీసి పార్వతి గారి చేతిలో పెడుతూ, ఇదిగోండి మీకోసం శారీ అని అంటుంది వేద. పార్వతి గారు అది ఓపెన్ చేసి చూస్తూ, చాలా బాగుంది తల్లి, థ్యాంక్స్ అని అంటుంది. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి చెప్పండి అంటుంది వేద అని అంటూ ఉండగా రామ్ అక్కడికి వస్తాడు. హాయ్ అమ్ము, ఏంటి ఇవన్నీ అని అడిగాడు. గిఫ్ట్స్ రా అన్నది వేద. మరి నాకెక్కడా అని అడిగాడు. ఇదిగో నీకు అని తన కోసం చాక్లెట్స్, వీడియో గేమ్స్ తీసుకుని వస్తుంది. రామ్ అవి చూడగానే సంతోషంతో థ్యాంక్స్ అమ్ము అని తనని చుట్టేస్తాడు. వేద రామ్ తల మీద కిస్ చేస్తూ,
వీడియో గేమ్స్ ఇచ్చాను అని గేమ్స్ మాత్రమే కాదు చదవటం కూడా చేయాలి అంటుంది. అది నువ్వు నాకు చెప్పాలా? ఎప్పుడు నేనే ఫస్ట్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద పార్వతి గారి వైపు చూసి, అత్తమ్మ ఆయన రాలేదా అని అడిగింది. చెప్పడం మర్చిపోయాను, వాడు మధ్యాహ్నం వచ్చేసాడు. ఏంటో కోపంగా ఉన్నాడు. కాఫీ ఇవ్వనా అంటే కోడలికి ఇచ్చుకో అని లోపలికి వెళ్ళాడు. మళ్ళా వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అన్నది. వేద ఆలోచిస్తూ, అవునా, వాడు వచ్చేస్తాడులే, నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో అని అంటారు పార్వతి గారు. వేద దక్ష కోసం తెచ్చిన బ్యాగ్ లోపల పెడుతూ తన రూమ్లోకి వెళ్ళి దక్ష మొబైల్కి కాల్ ట్రై చేస్తుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి అని అనుకుంటూ కౌటిల్యకి కాల్ చేద్దాం, తనకు తెలిసి ఉండొచ్చు కదా అని అనుకుంటూ కౌటిల్యకి కాల్ చేస్తుంది. హలో వదిన, చెప్పండి అంటాడు. హలో కౌటిల్య గారు, దక్ష గారు ఆఫీస్లో ఉన్నారా అని అడిగింది. ఆఫీస్గా రాలేదు వదిన, నేను కూడా ట్రై చేశాను, ఫోన్ కలవటం లేదు అంటాడు కౌటిల్య. ఇంటికి వచ్చారంట మధ్యాహ్నం, కానీ తర్వాత వెళ్ళిపోయారంట. ఆఫీస్లో ఉన్నారు అనుకున్నాను అన్నది వేద. లేదు రాలేదు, నేను కనుక్కుంటాను, మీరు టెన్షన్ పడకండి అన్నాడు. ఏమన్నా తెలిస్తే నాకు వెంటనే చెప్పండి కొంచెం అన్నది వేద. తప్పకుండా అని కాల్ కట్ చేస్తాడు కౌటిల్య. ఏమైపోయాడు వీడు, మళ్ళీ ఏమొచ్చింది అని అనుకుంటూ తను కూడా దక్షకి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు, కానీ కలవదు. దక్ష్ కోపంతో కార్ డ్రైవ్ చేస్తూ ఒక బార్ షాప్ ముందు కారు ఆపి బీర్ తెచ్చుకుంటాడు. బీర్ తాగుతూ ఉదయం జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది. దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అంటాడు దక్ష్. హలో దక్ష్, ఏంటి బాధపడుతూ మందు కొడుతున్నావా అంటాడు అవతల వ్యక్తి. హలో ఎవరు మాట్లాడేది? ఏంటి దక్ష్, అప్పుడే నన్ను మర్చిపోయావా? పొద్దున్న నేనే కదా నీకు చెప్పింది, కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పవా అన్నాడు ఆ వ్యక్తి. ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు, అసలు ఇదంతా ఏంటి? కూల్ దక్ష్ కూల్, నేనెవరో ఏంటో ఎందుకు ఇదంతా చేస్తున్నానో తర్వాత నీకు తెలుస్తుందిలే. అసలు నీకేం కావాలి అని అడిగాడు దక్ష్. నాకు ఏమీ వద్దు, నీ చుట్టూతా ఉన్నవాళ్ళు నిజంగా నీ కోసం ప్రాణాలు ఇచ్చి ప్రేమను పంచేవాళ్ళు కాదు అని చెప్పాలి అనే ఇదంతా అన్నాడు. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా వైఫ్ మాట్లాడింది, మాట్లాడితే ఏమైంది? తానేమీ తప్పు చేయటం లేదే అన్నాడు దక్ష్. తప్పు చేయటం లేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు? అంటే అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది? మీ ఇద్దరి అంగీకారంతోనే జరిగిందా అన్నాడు ఆ వ్యక్తి. దక్ష్ కోపంగా, నీకెందుకు, ఎలా జరిగితే? నాకు నా భార్య అంటే ప్రాణం అన్నాడు. ఓ, నీకు మాత్రమే ప్రాణమా, తనకు లేదా అన్నాడు ఆ వ్యక్తి. దక్ష్ కోపంగా, నీకేమన్నా పిచ్చా? చెప్పాలి అనుకున్నది ఏదైనా స్ట్రైట్గా చెప్పు, ఈ డొంక తిరుగుడంతా వద్దు అన్నాడు. ఇంత చెప్పినా కూడా నీ బ్రెయిన్కి ఏమీ అర్థం కాలేదంటే ఎలా బాసు అంటాడు ఆ వ్యక్తి. నువ్వు నాకేమీ చెప్పకు, ఫోన్ పెట్టేయ్ అని కాల్ కట్ చేయబోతాడు. హలో హలో, ఇప్పుడు నేను చెప్పేది విను, అప్పుడు కూడా ఫోన్ పెట్టాలనిపిస్తే పెట్టు అని అంటాడు. దక్ష సైలెంట్గా ఉంటాడు. అసలు తను నిన్ను పెళ్లి చేసుకుంది నీ ఆస్తి కోసమే, నీ ఐశ్వర్యం కోసం. నిన్ను గిట్టిన వాళ్ళు ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నీ పెళ్ళాంతో కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. వాట్? నా వైఫ్కి నా మీద పగ ఎందుకుంటుంది అన్నాడు దక్ష్. ఒకసారి మీ పరిచయం గుర్తు చేసుకోండి మిస్టర్ దక్ష్ అని చెప్పగానే దక్ష్ వేదాన్ని మొదటిసారి కలిసిన విషయం గుర్తుకు వస్తుంది. అయితే అన్నాడు, నీ వైఫ్కి నువ్వంటే కోపం, అందరి ముందు అవమానించావు కదా, అందుకే తన ఈగో దెబ్బతిని తను నిన్ను ఎలా అయినా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే ఈ డ్రామా అంతా. ఆ డ్రామాలో భాగమే మీ ఇంట్లో వాళ్ళను మంచి చేసుకోవటం, వాళ్ళతో ఎమోషనల్ డ్రామా చేయించి నిన్ను లోబరుచుకుంది. ఇప్పుడు తన నెక్స్ట్ ప్లాన్ నిన్ను, నీ కంపెనీని దెబ్బతీయటం. దక్ష్ ఆ వ్యక్తి చెబుతున్న మాటలు వినలేక కోపంగా, చాలు చాలు స్టాప్, నువ్వు చెప్పే కళ్ళబొల్లి విషయం విని నేను నా భార్యని అనుమానిస్తూ ఉండాలి అనే కదా కావాలని నన్ను ఇలా రెచ్చగొడుతున్నావు? నెవర్, ఆ పని చచ్చినా అవ్వదు అన్నాడు. సరే అలానే అనుకో, ఏదో ఒకరోజు అన్ని నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు నా మాటలు నిజమని నువ్వే అనుకుంటావు అన్నాడు ఆ వ్యక్తి. అది ఎప్పటికీ జరగదు అని కోపంగా కాల్ కట్ చేస్తాడు దక్ష్. అసలు ఎవరు చేస్తున్నారు ఈ ఫోన్లు, ఈ మెసేజెస్లు? నా మీద ఎవరికి అంత కోపం ఉంది అని ఆలోచిస్తూ ఉండగా రాఘవ గుర్తుకు వస్తాడు. అంటే ఇదంతా రాఘవ గాని చేస్తున్నాడా? వాడు మళ్ళీ ఆ రోజు నుండి కనిపించలేదు, మరి ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ తన ఫోన్ రింగ్ అవుతుంది. దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అంటాడు. హలో దక్ష్, నేను. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం అనగా బెంగళూరు వచ్చావు, ఆఫీస్లో లేవు, ఇంట్లో లేవు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని అడిగాడు కౌటిల్య. ఏం లేదు, ఊరికే చిన్న పని ఉంటే వచ్చానులే అన్నాడు దక్ష్. ఓహో, ఫోన్ ఎక్కడ పెట్టావు? పాపం వదిన చాలాసార్లు ఫోన్ చేసిందంట, నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చేసింది.
ముందు ఇంటికన్నా వెళ్ళు, లేకపోతే ఫోన్ అన్నా చెయ్యి, అర్థమైందా అన్నాడు కౌటిల్య. సరే అలాగే, నువ్వు పెట్టేయి అని ఫోన్ కట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. దక్ష్ మైండ్లో 1,00,000 ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. పార్వతి గారు, రామ్ భోజనం చేసేస్తారు. వేద మాత్రం రెడీ అయ్యి దక్ష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు తినేయచ్చు కదా, ఎందుకు వాడి కోసం ఆగటం చెప్పు అన్నది పార్వతి. వేద ఏం చెప్పాలో తెలియక, పర్లేదు మీరు పడుకోండి అని అంటుంది. పార్వతి గారు వేద వైపు జాలిగా చూస్తూ, నిన్ను వాడిని ఎవరూ మార్చలేరు అని అనుకుంటూ తను వెళ్ళిపోతారు. వేద మాత్రం దక్ష్ కోసం చూస్తూ అలాగే నిద్రపోతుంది. కొంచెం సేపటికి దక్ష్ ఇంటికి వస్తాడు. కార్ హార్న్ వినిపించడంతో వేద ఉలిక్కి పడిలేస్తుంది. అమ్మయ్య వచ్చేశారు అని అనుకుంటూ బయటికి వెళ్తుంది. దక్ష్ అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు. హాయ్ శ్రీవారు అని నవ్వుతూ పలకరిస్తుంది వేద. దక్ష్ తాగి ఉండడం వల్ల ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, రండి ఇద్దరం భోజనం చేద్దాం అన్నది. దక్ష్ మొహంలో ఎలాంటి భావన లేకుండా, నేను తినేసి వచ్చాను, నువ్వు పడుకో అని చెప్పి వేద సమాధానం కోసం కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోతాడు. దక్ష్ బిహేవియర్కి వేద బాధపడుతుంది. ఏమైంది దీనికి, ఆఫీస్ టెన్షన్లో అనుకుంటా, సరేలే టైర్డ్గా ఉండుంటారు అని తన కోసం పాలు తీసుకుని వెళ్తుంది. దక్ష్ అప్పటికే నిద్రపోతూ ఉంటాడు. శ్రీవారు పాలు తాగండి, మంచిగా నిద్రపడుతుంది అని దక్ష్ పక్కన కూర్చుంటుంది. దక్ష్ ఏమనుకున్నాడో ఏమో, లేచి తన చేతిలో గ్లాస్ తీసుకుని తాగి పక్కన పెట్టేస్తాడు. శ్రీవారు అని ఏదో చెప్పాలి అనుకునే లోపే వెంటనే పడుకొని అటువైపుకు తిరిగాడు. వేదకి దక్ష్ బిహేవియర్ కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఏమీ మాట్లాడలేక అలాగే తన పక్కన పడుకొని తన గుండెల మీద చేయి పెడుతుంది. దక్ష్ ఏమీ అనకుండా వేద వైపే చూస్తూ ఉంటాడు. వేద మాత్రం ఏమి జరిగిందో అర్థం కాక, ఎలా తెలుసుకోవాలని తెలియక సతమతమవుతూ ఉంటుంది. వేద దక్ష వైపు చూస్తుంది. తన కళ్ళు మూసుకొని ఉండడం చూసి లేచి కూర్చుంటుంది. చూడండి, మీరు ఏదో అడగాలి అని అనుకుంటున్నారు, అది ఏంటో అడగండి, అంతేకాని ఇలా కళ్ళు మూసుకొని నిద్ర నటించాల్సిన అవసరం లేదు అని అంటుంది వేద. దక్ష్ కళ్ళు మూసుకొని, నేనేం నిద్ర నటించట్లే, నిజంగా నిద్రపోతున్నా, నువ్వు కూడా పడుకో అన్నాడు. ఏమైంది మీకు, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను నాకు తెలియకుండా ఏమన్నా తప్పు చేశానా, మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేశానా అని ఏడుస్తూ ఉంటుంది వేద. దక్ష్ వేద వైపు చూస్తాడు. తను ఏడుస్తూ కనిపిస్తుంది. వెంటనే లేచి తన కళ్ళు తుడుస్తూ, ఏమీ లేదని చెప్పాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు దక్ష్. మీరే కదా వచ్చిన దగ్గర నుండి మాట్లాడడం లేదు, నేను ఆశగా ఇంటికి వచ్చాను మీరుంటారని, మీకు ఒకటి చెప్పాలి అని, కానీ ఏం మాట్లాడకుండా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది వేద. దక్ష్ మనసులో, అమ్మో వేదకి ఈ విషయం ఎందుకు చెప్పడం, అసలు ఎవరు చేస్తున్నారో కనిపెట్టే వరకు నేను ఈ విషయం ఎవరికి చెప్పకపోవడమే కరెక్ట్ అని అనుకుంటూ వేదని దగ్గరికి తీసుకుంటాడు దక్ష్. నిజంగా ఏం లేదు, చిన్న ప్రాజెక్ట్ టెన్షన్స్ అంతే, ఏం లేదు, ఏమన్నా ఉంటే నీకు చెప్పనా అన్నాడు దక్ష్. వేద దక్ష్ కోగిల్లో కరిగిపోతూ, నిజంగా అంతేనా అని అడిగింది. అంతే తల్లి, అంతే అని అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. వేద కొంచెం రిలాక్స్ అయి దక్ష గుండెల్లో అలానే ఒదిగిపోతూ ఉంటుంది. కానీ దక్ష మాత్రం ఎటూ ఆలోచించుకోలేక సతమతమవుతూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.